ఆశయం మనం ఇంతకుముందు 3 భాగాలుగా దాన్ని చెప్పుకున్నాము. ఆశయం నవల చక్కగా కథ అద్భుతంగా నడిచింది. 3వ భాగంలో విజయ్కి యుద్ధం ఉందని పిలుపొచ్చింది. వెంటనే ఆగమేఘాల మీద బయలుదేరాడు. ఊరంతా తరలి వచ్చింది. ఎంతో గొప్పగా వీడ్కోలు పలికింది విజయ్కి. విజయం మనదే అని అందరూ కూడా చక్కగా ఆశీర్వదించి పంపారు. ఇక తర్వాత ఏం జరిగిందనేది 4వ భాగంలో మనం చెప్పుకుందాం. ఆశయం నవల సీరియల్ రచన శ్రీ చింతా వెంకట శివరామకృష్ణ కుమార్. 4వ భాగం. యుద్ధ వాతావరణం మొదలైంది. అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పరిస్థితి చాలా ఉద్విగ్నభరితంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. మొత్తం సైన్యాన్ని రంగంలోకి దించారు. ఎటువంటి పరిస్థితినైనా ధీటుగా ఎదుర్కోవడానికి అంతా సిద్ధం చేశారు. నేల మీద యుద్ధం చేయడానికి కొన్ని వందల మంది సిద్ధంగా ఉన్నారు. ఆకాశంలో యుద్ధం చేయడానికి రంగం సిద్ధం చేశారు. నీటి మీద నుంచి యుద్ధం చేయడానికి క్షిపణులు సిద్ధం చేశారు. రాకెట్లు, మిసైల్స్ సిద్ధం చేశారు. అంటే భారత సైన్యం అన్ని విధాలుగా శత్రువులను ఎదుర్కోవడానికి సన్నద్ధులై ఉన్నారు. యుద్ధం మొదలైంది. అంతటా ఉత్కంఠత. పాకిస్తాన్ వారు, చైనా వారు ఏకకాలంలో భారత్ మీదకి యుద్ధానికి కాలు దువ్వారు. అనేక సార్లు కవ్వించారు, హద్దు మీరారు. ఇక యుద్ధం తప్పలేదు. భారతదేశం శాంతి కాముక దేశం. అవసరమైతే తప్ప కయ్యానికి కాలు దువ్వదు. కానీ దుర్మార్గులైన శత్రుమూకలు యుద్ధానికి కయ్యానికి కాలు దువ్వారు. ఇక తప్పలేదు. మన మంచితనం శత్రువులకి చేతకానితనంగా భావిస్తారేమో అని సై అంటే సై అంది భారతదేశం. మనమేమిటో రుచి చూస్తే కానీ వారికి తెలియదు. భారత సైన్యం ఎంత గట్టిదో, ఎంత శక్తివంతమైనదో అని తెలియాలి కదా. ముందు పాకిస్తానీ ముష్కర మూకలు అత్యుత్సాహం చూపించి హద్దు మీరి యుద్ధ విమానాలను పక్కన పెట్టి మోసపు యుద్ధం మొదలుపెట్టారు. భారత సైన్యానికి తెలుసు ఆ దుర్మార్గుల దుష్టబుద్ధి, వారి కుటిల కుతంత్రాలు, మోసాలు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి కదా. మన సైన్యం అంతకంటే ఉత్సాహంతో బాంబుల వర్షం కురిపించింది. దెబ్బకి దెబ్బ. కొన్ని వందల మంది ముష్కర మోకలు చనిపోయారు. కానీ కుటిల బుద్ధితో దొంగ దెబ్బ తీసి మన సైన్యంపై మెరుపుదాడి చేశారు. ఆ దెబ్బకి మన సైన్యంలో కొందరు వీరులు అమరులయ్యారు. కొందరికి గాయాలయ్యాయి. హుటాహుటిన ఆసుపత్రిలో చికిత్స చేశారు. వారు తిరిగి కోలుకున్నారు. యుద్ధానికి సన్నద్ధమయ్యారు. మన సైన్యం ముందు నిలవలేక దొంగ ఎత్తులు వేయడం మొదలుపెట్టారు. అన్నింటినీ మన వారు తిప్పికొడుతున్నారు. ప్రజల నుంచి హర్షాతిరేకాలు వెల్లువస్తున్నాయి. మనవారు మరింత కసితో వాళ్ళు ఒకరు చంపితే మనవారు 10 మందిని చంపుతున్నారు. మన సైన్యం ధాటికి తట్టుకోలేకపోతున్నారు వారు. ఇక లాభం లేదని బంకర్లలో తలదాచుకొని ప్రాణాలు కాపాడుకుంటున్నారు పాకిస్తానీ ముష్కరులు. ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నారు. ఏమీ లాభం లేదు. పాకిస్తానీ సైన్యంలో చాలామంది చనిపోయారు. మన సైన్యంలో చాలా స్వల్పంగా చనిపోయారు. ఇక లాభం లేదని నీటి మార్గం గుండా క్షిపణులు ప్రయోగిస్తున్నారు. వాటిని కూడా మన సైన్యం ధీటుగా ఎదుర్కొంటోంది. వారిని మించి క్షిపణులు ప్రయోగిస్తున్నారు. చాలామంది సైనికులు మరణిస్తున్నారు. అప్పుడు అర్థమైంది వారికి భారత సైన్యం అంటే ఏమిటో, వారి సత్తా ఏమిటో. యుద్ధం జరుగుతూనే ఉంది. సైనికులతో పాటు సామాన్య పౌరులు అనుకోకుండా మరణిస్తున్నారు. ఇది మన దేశానికి సంకటంగా మారింది. ఏమీ తెలియని అమాయక ప్రజలు, పిల్లలు, వృద్ధులు కూడా మరణిస్తున్నారు. యుద్ధం భీకరంగా జరుగుతోంది. ఎవరిని ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. ఒకరి అహంకారానికి అమాయకులు బలి అవుతున్నారు. ఇలా యుద్ధం కొన్ని రోజులు కొనసాగితే చాలా ప్రమాదం. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. వ్యాపార వాణిజ్యాలు కొండెక్కుతాయి. ధరలు ఆకాశాన్ని అంటుతాయి. సామాన్యులు బ్రతకలేని పరిస్థితి వస్తుంది. ఆకలి చావులు చూడాల్సి వస్తుంది. వ్యవస్థలు దెబ్బతింటాయి. పెట్రోల్, డీజిల్, వంట సామాగ్రి, నూనెలు, గ్యాస్ ఇలా అతి ముఖ్యమైన మన వనరులు ధరలు పెరిగి సామాన్యులకు అందవు. దేశం అల్లకల్లోలంగా మారుతుంది. వీటన్నిటినీ అధిగమించాలంటే యుద్ధం ఆగాలి. అది ఆగేలా లేదు. సరికదా మరింత ఉధృతంగా పెరిగిపోతోంది. ఇరువైపులా వీర సైన్యం మరణిస్తున్నారు. కానీ ప్రభుత్వాలు దిగిరావడం లేదు. వారి పట్టుదల వారిదే. ఈ యుద్ధంలో ఇరు దేశాలకి నష్టమే. ఆర్థికంగా ఎంతో నష్టం. లక్షల కోట్లలో ఆస్తులు నష్టపోతారు. వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతారు. దీనివల్ల అంత అనర్థమే. ఏమీ ఉపయోగం లేదు. ఎవరికీ ఉపయోగం లేదు. కానీ దీన్ని అర్థం చేసుకోకుండా
వారే పట్టుదల ప్రతీకారాలతో మరలా కవ్విస్తున్నారు ఆ ముష్కర మోకలు. యుద్ధం మొదలై కొన్ని రోజులు గడిచిపోయాయి. కానీ ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో ఎవరికీ తెలియటం లేదు. మన వీర సైన్యం విజృంభిస్తున్నారు. అనుకోకుండా ఒకసారి దొంగతనంగా జొరబడి మన సైన్యంలో కొందరిని బందీలుగా పట్టుకున్నారు శత్రు దేశాల వారు. వారిని చాలా ఇబ్బంది పెడుతున్నారు, చిత్రహింసలకు గురి చేస్తున్నారు. రహస్య స్థావరాలను, అనురహస్యాలను, సైనిక స్థావరాలను, రహస్యాలను చెప్పమని హింసిస్తున్నారు. కానీ మన వారు నోరు మెదపడం లేదు. ప్రాణాలైనా ఇస్తాం కానీ మా దేశ రహస్యాలను చెప్పమంటూ భీష్మించారు. మన వారిని అత్యంత దారుణంగా హింసిస్తున్నారు. ఒకరికి కళ్ళు పీకేశారు, ఒకరికి చెయ్యి కోసేశారు, మరొకరి కాలు కోసేశారు. అయినా మన సైనికులు భయపడలేదు. భారత మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. అది చూసి తట్టుకోలేని శత్రువులు గొంతు కోసి ప్రాణాలు తీసేశారు. పాపం వారు అత్యంత దారుణంగా చనిపోయారు. శవాన్ని భారత భూభాగంలోకి విసిరేశారు. అత్యంత కిరాతకంగా వారిని ఒంటి మీద బట్టలు కూడా లేకుండా చేసేశారు దుర్మార్గులు. ఈ దారుణంతో సైన్యంలో పట్టుదల పెరిగింది. అతి తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు. మనవారు కూడా శత్రువులను పట్టుకున్నారు. వారికన్నా దారుణంగా హింసించి నాలుగు పీకేశారు, కళ్ళు పీకేశారు, చేతులు కాళ్ళు కోసేశారు. వివస్త్రులుగా చేసి పీకలు కోసి బురదగుంటలో పారేశారు. పక్క తీర్చుకున్నారు. ఇరువైపులా ఆగ్రహ జ్వాలలు పెరిగిపోతున్నాయి. ఇక యుద్ధ విమానాల ద్వారా దాడులు చేయటం మొదలుపెట్టారు. దీంతో నష్టం మరింత పెరిగింది. ఆకాశం నుంచి యుద్ధం చేయటం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా ఉంది. అమాయకులు బలైపోతున్నారు. ఎవరిని ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. వందల కొద్ది విమానాలు దాడి చేస్తున్నాయి. దేశంలోని ఒక భాగమంతా శ్మశాన వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఆర్తనాదాలు, రక్తమోడుతున్న ప్రజలు. ఆసుపత్రులు నిండిపోయాయి. ఎక్కడ పడితే అక్కడే వైద్యం చేస్తున్నారు. బాధితులు గంటకి పెరిగిపోతున్నారు. వైద్యులు చేతులు ఎత్తేశారు. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేసింది. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వం గద్దె దిగాలి, మాకొద్దు ఈ ప్రభుత్వం అంటూ నినాదాలు చేస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. షాపుల్లో లూటీలు పెరిగిపోయాయి. దొంగతనాలు చేస్తున్నారు. బ్యాంకు లాకర్లు పగలగొడుతున్నారు. దాడులు చేసుకుంటున్నారు. ఒకరినొకరు చంపుకుంటున్నారు. షాపుల్లో వస్తువులు ఎత్తుకుపోతున్నారు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఏ దేశానికైనా యుద్ధం మరీ తప్పక అనివార్యమైతేనే యుద్ధం చేయాలి. లేనిచో అంతా వినాశనమే, అంతా విధ్వంసకరమే. ఆర్థిక మూలాలు దెబ్బతింటాయి. ప్రజల ప్రాణాలు హరించుకుపోతాయి. వారి ఆర్థిక స్థితి నాశనమైపోతుంది. ప్రజాజీవనం అస్తవ్యస్తమైపోతుంది. వాణిజ్య వ్యాపార మూలాలు దెబ్బతింటాయి. మొత్తం దేశం మీద దీని ప్రభావం పడుతుంది. అన్ని రకాలుగా రేట్లు పెరిగిపోయి ప్రజలు బ్రతకడమే దుర్భరమైపోతుంది. పాలకుల పట్టుదలలు, అహంకారాలు, ఆధిపత్యం వల్ల ఈ అనర్థమంతా వస్తోంది. వారికి వారి ఆధిపత్యమే తప్ప దేశ ప్రగతి, ప్రజలు ఇబ్బందులు పట్టవు. ఈ యుద్ధాల వల్ల దేశ ప్రగతి 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. అభివృద్ధి కాదు కదా. ఆ దేశం పూర్తిగా అన్ని రంగాల్లో వెనకబడిపోయి ప్రక్క దేశాల నుంచి సహాయం కోరే స్థితికి దిగజారిపోతుంది. ఎవరైతే ఓట్లు వేసి గెలిపించారో వారిని నరకోపంలోకి నెట్టివేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు బాధలు అనుభవించవలసి వస్తుంది. ఈ సెగ డబ్బు బాగా ఉన్నవాడికి కూడా తగులుతుంది. లేనివాడు పూర్తిగా పతనమైపోతాడు. దానిలో సందేహమే లేదు. ఎవరు సాయం చేసే దిక్కులేని చావులు చూస్తారు ప్రజలు. ఇంత అనర్థం ఉంది యుద్ధంలో. ఇదిలా ఉంటే యుద్ధం కొనసాగుతూ ఉంది. ఒకరిని మించి ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఒకరి స్థావరాల మీద ఒకరు బాంబుల వర్షం కురిపిస్తున్నారు. అప్పటికీ శత్రువులపై సైన్యం సగం పైగా చనిపోయారు. వారికి ఒక ప్రక్క వణుకు పుడుతోంది. అయినా పరుగు పోతుందని యుద్ధం కొనసాగిస్తున్నారు. వారి యుద్ధ సామాగ్రి ధ్వంసమైపోయింది. ఇటు పాలుపోవడం లేదు వారికి. ఇక గెలవలేమని నిర్ధారించుకొని దొంగ దెబ్బలు తీయడం మొదలుపెట్టారు. అమాయక ప్రజలను టార్గెట్ చేశారు. వారిని చంపితే వీరు దారిలోకి వస్తారని కుటిల పన్నాగాలు పన్ని వారిని చంపడం మొదలుపెట్టారు. వారి ఇళ్ల మీద బాంబులు వేయటం, ఎవరు కనపడితే వారిని కాల్చివేయటం, విచక్షణారహితంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఆఖరికి స్త్రీల మాన ప్రాణాలను కూడా హరిస్తున్నారు. దీనిని గమనించిన భారత సైన్యం దాడి మరింత ఉధృతం చేసింది. వారి బంకర్ల మీద దాడికి దిగింది. కొంచెం ముందుకు వెళ్ళి వారు ప్రయోగించే వ్యాన్లు, జీపులు ధ్వంసం చేసింది. వారు రహస్యంగా దాక్కున్న స్థావరాలను గమనించి మాటేసి మరీ తుతముట్టించింది మన భారత సైన్యం. దీంతో హడలిపోయి పారిపోయారు ముష్కర మోకలు. భారత సైన్యం దాటికి తోక ముడిచారు పాకిస్తానీ సైనికులు. పారిపోయినట్లు నటించి దాక్కుని దొంగ దెబ్బలు తీయాలా అని వ్యూహాలు రచిస్తున్నారు వారి నాయకులు. భారత సైన్యం వారి స్థావరాలకు మరింత దగ్గరగా వెళ్ళింది. అందరినీ చంపుకుంటూ ముందుకు వెడుతున్నారు. ఎక్కడ కనబడితే అక్కడ చంపివేస్తున్నారు. దీంతో వారి సైన్యం పని దాదాపుగా అయిపోయింది.
మిగిలిన వారు పారిపోయి తలదాచుకుని దొంగ ఎత్తులు వేస్తున్నారు. మన సైన్యంలో వీర యోధులు, చాలా అనుభవం ఉన్నవారు, ధైర్యం తెగింపు ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తి చాలా వందల మంది ముష్కరులను పనిపట్టడానికి వీరోచితంగా పోరాడుతున్నారు. అన్ని మార్గాల ద్వారా యుద్ధం చేస్తున్నారు. ఒక పక్క యుద్ధ విమానాల ద్వారా పోరాడుతున్నారు, మరో ప్రక్క జలమార్గం ద్వారా క్షిపణుల వర్షాలు కురిపిస్తున్నారు, మరో ప్రక్క నేల మీద నుంచి వందల మంది శత్రువులను మట్టి కనిపిస్తున్నారు. అప్పుడు ప్రపంచం దృష్టి అంతా భారత్ మీద పడింది. భారత సైన్యం గొప్పతనం ఏమిటో తెలిసింది. అందరూ నివ్వెరపోయారు. భారత్ ఇంత మంచి సైన్యం ఉందా అని ఆశ్చర్యపోయారు. ప్రపంచ దేశాల ప్రతినిధులు, పాలకులు అందరూ భారతదేశానికే మద్దతునిస్తున్నారు. వీరు యుద్ధ నీతిలో ఎటువంటి కుతంత్రాలు పన్నకుండా యుద్ధం సాగిస్తున్నారు. కానీ శత్రువులు అన్ని కుట్రలు కుతంత్రాలతో పోరాడుతున్నారు. అందువల్ల ఎవ్వరూ వారికి మద్దతు ఇవ్వడం లేదు. అందరూ జై భారత్ అంటూ ప్రకటనలు చేస్తున్నారు. చెప్పండి, అవసరమైతే మేము కూడా మీతో కలుస్తాం, మీతో కలిసి పోరాడతామంటూ వార్తలు పంపిస్తున్నారు. భారత్ సున్నితంగా తిరస్కరిస్తోంది. మీ వరకు ఎందుకు, మేము చాలు వెళ్ళని తరిమి కొట్టడానికంటూ తిరిగి ప్రకటన చేస్తున్నారు. ఇదంతా చూసిన పాకిస్తానీ సైన్యం ఎలాగైనా ఏదో ఒకటి చేయాలి, లేకపోతే మన దేశం వారే మన మీద దాడి చేస్తారు, దేశం నుంచి వెళ్ళగొడతారని భావించి భారత సైన్యంలో ఎవరు అత్యంత చురుకుగా ఉన్నారో గమనించడం మొదలుపెట్టారు. ఎవరు ఎక్కువ మందిని చంపుతున్నారో గమనించారు. ముందు వారిని చంపితే కానీ మన సైన్యం మిగలదు, మన స్థావరాలకు రక్షణ లేదు అని భావించి వారిని టార్గెట్ చేశారు. వారు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి, లేకపోతే ఆ విమానాలను టార్గెట్ చేసి ప్రమాదకరమైన వాడకూడని బాంబులను తీసి వారి మీద ప్రయోగిస్తున్నారు. ఈ విషయం భారత సైన్యం గమనించారు. మరికొంతమంది గమనించలేకపోయారు. పాపం వారి కుట్రలను తొందరగా పసిగట్టలేదు. ఇంతలో ఆ బాంబు ధాటికి మన వీరుల్లో కొంతమంది మరణించారు. అదే అదనుగా మళ్ళీ తెగబడి మరల బాంబు ప్రయోగాలు చేస్తున్నారు. అటువంటి బాంబులను వాడకూడదని యుద్ధం యొక్క నీతి నియమావళి. కానీ వారు దాన్ని వదిలివేశారు, అధర్మ యుద్ధానికి దిగారు. ఈసారి యుద్ధ విమానాలలో పోరాడుతున్న వారిని టార్గెట్ చేశారు. దానిలోనే మన విజయ్ కూడా ఉన్నాడు. ఒకసారి విమానం పేలిపోయి అందరూ కింద పడిపోయారు. కొందరు మరణించారు, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి, కొందరికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ హఠాత్ పరిణామంతో యావత్ భారతదేశంలో ఆగ్రహ జ్వాలలు పెళ్ళిపికాయి. అందరూ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు, నినాదాలు చేశారు, ప్రదర్శనలు చేశారు. ఏమైనా సరే పాకిస్తానీ కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టండి, అవసరమైతే మేము కూడా యుద్ధం చేస్తామంటూ యువకులు పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. అందరూ ఆగ్రహంతో ఊగిపోయారు. దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు, ధర్నాలు చేశారు, శాంతియాత్రలు చేశారు, మౌన ప్రదర్శనలు చేశారు, పూజలు నమస్కారాలు చేశారు, దేవుళ్ళందరికీ మొక్కారు, టెంకాయలు పగలగొట్టారు. ఎలాగైనా సరే భారత సైన్యం గెలవాలి, ఆ దుష్ట ముష్కరులను హతమవ్వాలి అంటూ పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారు. దేశం మొత్తం ఇదే పరిస్థితిలో ఉంది. దేశం మొత్తం అట్టుడికిపోతోంది, రగిలిపోతోంది. ప్రతీకార జ్వాలలతో ప్రతి ఒక్క పౌరుడు రగిలిపోతున్నాడు. ఎప్పుడు వారిని హతమారుస్తారా అని ఎదురు చూస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. భారత మాతాకి జై, వందే మాతరం అంటూ లక్షల మంది తమ గళాలను ఆకాశం బ్రద్దలయ్యే విధంగా వినిపిస్తున్నారు. విమాన ప్రమాదంలో మరణించిన వీరులను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ వీరుల స్వస్థలాలలో ఆగ్రహం పెళ్ళుపుకింది. ధర్నాలు చేశారు, శాంతియాత్రలు చేశారు. మొన్నటి వరకు తమతో సంతోషంగా గడిపిన స్నేహితుడు ఇప్పుడు విగత జీవిగా పడి ఉండడం తట్టుకోలేకపోయారు. బోరున విలపించారు, రోడ్డు మీద పడి దొర్లి మరీ ఏడ్చారు. వారి కుటుంబ సభ్యుల సంగతి చెప్పలేం. కొందరికి కొత్తగా పెళ్ళయింది, కాళ్ల తడి ఆరకముందే యుద్ధానికి పిలుపు వచ్చింది, వెంటనే యుద్ధానికి వెళ్ళిపోయారు. వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వారి భార్య స్పృహ తప్పి పడిపోయింది. ఆవిడ ఎంతకీ లేవకపోయేసరికి కంగారు పడిపోయారు. ఆ షాక్కి ఆమె కూడా మరణించింది. ఆమె గుండె ఆగిపోయింది. ఈ సంఘటనకి అందరూ షాక్ అయ్యారు. భర్త కోసం తన మీద ప్రేమ తట్టుకోలేక షాక్కి గురై గుండె ఆగిపోయింది పాపం ఆ తల్లికి. ఇలా ఎక్కడ చూసినా దారుణమైన సంఘటనలు. ఒక జవానికి పెళ్ళయి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఆ చిన్నారులు నాన్న తొందరగా వస్తాడని, వారికి బొమ్మలు తినుబండారాలు తెస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రతిరోజు వారి తల్లి అమ్మ నాన్న ఎప్పుడు వస్తాడని అడుగుతూ ఉన్నారు. చివరికి విగత జీవిగా, ప్రాణం లేని వ్యక్తిగా తిరిగి వస్తాడని అనుకోలేదు. అదే జరిగింది. అతను విగత జీవిగా తిరిగి వచ్చాడు. అంతే, ఒక్కసారిగా అందరూ షాక్కి గురయ్యారు. అతని భార్య ఎంత ధైర్యంగా ఉందామన్నా ఉండలేకపోయింది. పిల్లలు కంగారు పడతారని చాలా ప్రయత్నించింది, కానీ ఫలితం కనపడలేదు. ఒక్కసారి పెద్ద కేక పెట్టి పెద్దగా ఏడ్చి కుప్పకూలిపోయింది. పిల్లలు తల్లిని చూస్తూ అమ్మ నాన్న ఏమిటి ఇలా పడుకున్నాడు, లెమ్మని చెప్పు, నువ్వు కూడా లేమ్మా అంటూ ఏడుస్తుంది. అందరూ హృదయాలు బ్రతలైపోయాయి. వారిని ఓదార్చడం ఎవరి తరము కావడం లేదు. చాలాసేపటికి అమ్మ
నెమ్మదిగా స్పృహలోకి వచ్చింది, కానీ లేవలేకపోతోంది. ఏదో అయోమయ స్థితిలో వెళ్ళిపోయింది. ఇది కళా నిజమా అని భ్రమలో ఉంది. నిన్నే కదా ఆయన ఫోన్లో మాట్లాడారు, అతి అతి త్వరలో తిరిగి వస్తానన్నారు కదా, ఇలా వచ్చారేమిటి అని అందరినీ అడుగుతోంది పాపం ఆ అమాయకపు తల్లి. ఆమె మానసిక స్థితి కొంచెం దెబ్బతింది, షాక్కి గురైంది. ఆ షాకులో ఆమె ఏం మాట్లాడుతోందో ఎవరికి అర్థం కావడం లేదు. అందరినీ అడుగుతోంది, నా భర్తకి ఏమైంది అని. ఏమి సమాధానం చెప్పాలో ఎవరికి కూడా తెలియటం లేదు. నా భర్తని లేవమని చెప్పండి, మేమందరం బయటికి వెళ్ళాలి, షికారుకి వెళ్ళాలి, సరదాగా పార్కుకి వెళ్ళాలి అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. ఇంతలో డాక్టర్ వచ్చి ఆమెకి మొత్తం ఇంజక్షన్ ఇచ్చి పడుకోబెట్టారు. పిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అధికారుల అంచనాలతో అంత్యక్రియలు జరిపించారు. ఈ విధంగా యుద్ధంలో మరణించిన వీరుల కుటుంబాల పరిస్థితి, వారి బాధ వర్ణనాతీతం. ఒక సైనికుడికి ముసలి తల్లిదండ్రులు, వారికి ఎవరూ ఆసరా లేరు. ఒక్కగానొక్క కొడుకు మాత్రమే వారికి దిక్కు. యుద్ధం పూర్తి అవ్వగానే అతనికి పెళ్లి చేయాలని భావించారు. 2 రోజుల క్రితమే వారితో అతను ఫోన్లో మాట్లాడాడు. సరదాగా మాట్లాడుకున్నారు అందరూ. యుద్ధం త్వరలో ముగుస్తుందని, తాను వచ్చేస్తానని, అప్పుడు మీరు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ఫోన్లో. కానీ ఇంతలో దారుణం జరిగిపోయింది పాపం. ఈ విషయం వారికి తెలియదు. ఆ ఊరిలో వారు పరిగెత్తుకుంటూ వచ్చి మీ అబ్బాయి యుద్ధంలో మరణించాడని అనగానే ఒక్కసారిగా ఆ వృద్ధ దంపతులు కుప్పకూలిపోయారు, ప్రాణాలు కోల్పోయారు. ఇదొక దారుణ సంఘటన. మరొక సైనికుడికి కాలు విరిగిపోయింది. అతను చాలా గొప్ప వీరుడు, క్షణాల్లో శత్రువులను చెమటలు పట్టించగల వీరుడు, కానీ వికలాంగుడిగా మారిపోయాడు. అంత తీవ్ర నిరాశకు గురి అయ్యారు. అతను జీవితాంతం అలాగే జీవించాలి. అతని ఆశలు, అతని వీరోచిత పోరాటం ఆ రోజుతో ముగిసిపోయింది. అదృష్టవశాత్తు ప్రాణాలు పోలేదు. త్రుటిలో తప్పించుకున్నాడు. శత్రువుల కుట్రను పసిగట్టి విమానంలోంచి దూకేసరికి కొండ మీద పడి కాలు విరిగిపోయింది. లేకపోతే అతను కూడా మరణించేవాడు. ఈ విధంగా ఉంది దుర్భరంగా మన సైనికుల పరిస్థితి. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి త్వరగా చికిత్స చేసి యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు. వారు అంతే త్వరగా కోలుకొని యుద్ధానికి తయారవుతున్నారు. వారిలోనే విజయ్ కూడా ఉన్నాడు. చాలా అదృష్టం, అతనికి ఏమీ కాలేదు. అతనికి ఆ ఊరి ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి, తల్లిదండ్రుల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. కనుకనే అతనికి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. లేకపోతే పరిస్థితి ఊహించలేం. కన్నవారిని, ఆ ఊరి వారిని ఆపడం చాలా కష్టం. ఎందుకంటే ఆ ఊరికి ఎంతో మేలు చేసిన కుటుంబం వారిది. అతనికి ఏమైనా జరిగితే అంతా వినాశనమే. లక్షల మంది పౌరులు ఆగ్రహావేశాలు ఊహించడానికి భయమిస్తూ ఉంటుంది. విజయ్ త్వరగా కోలుకున్నాడు. ఇప్పుడు అతనే ఆ దళానికి నాయకుడు. సైన్యంలోని అతి ముఖ్యమైన వారిలో విజయ్ కూడా ఒకడు అన్న స్థానానికి ఎదిగిపోయాడు. అతని స్థాయి చాలా గొప్పగా ఉన్నది ఇప్పుడు. అతని ధైర్య సాహసాలు అసామాన్యం. చిన్న వయసులోనే గొప్ప వీరుడుగా మారాడు, గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు విజయ్ అంటే శత్రు మూకలకి హడలు. అతని వ్యూహాలు చాలా బాగుంటాయి. గొప్ప గొప్ప వ్యూహాలతో శత్రు స్థావరాలను క్షణాల్లో నాశనం చేయగల సత్తా అతనిది. గుండె ధైర్యం ఎక్కువ. విమాన ప్రమాదంలో మరణించిన వారికి ఆత్మశాంతి కోసం కొంతసేపు మౌనం పాటించాలి. దీనికి 100 ప్రతీకారం తీర్చుకోవాలని భావించారు విజయ్. వారి సైన్యం అంతే పిడుగుల్లాగా బాంబుల వర్షం కురిపించింది. మొత్తం పాకిస్తానీ స్థావరాలని ధ్వంసం చేసేశారు. వారి విమానాలను సైతం క్షణాల్లో కూల్చేశారు. 100 మందిని మట్టుబెట్టారు. ఇది గొప్ప శుభసూచకం. దేశమంతా మన వారి వీరోచిత పోరాటానికి అభినందన తెలుపుతోంది. విజయ్కి అభినందన తెలుపుతున్నారు భారతదేశ ప్రజలు, రాజకీయ నాయకులు, పెద్దలు. అతని వీరోచిత పోరాటానికి గులామైపోయారు. ఎవరు ఈ వీరుడు అంటూ ఆరా తీశారు, అభినందించారు, పొంగిపోయారు అందరూ. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మొత్తం సైన్యాన్ని కుప్పకూల్చారు. వారి అణుస్థావరాలను సైతం పసిగట్టి వాటిని ధ్వంసం చేశారు. ఇంకా ఆగకుండా అసలు వారి సైన్యంలో ఒక్కరు కూడా మిగలకుండా చేయాలన్నదే వారి కోరిక, వారి ధ్యేయం. కనపడిన వారిని కనపడినట్లుగా కాల్చేశారు. కొందరు దొంగతనంగా భూగర్భంలోకి వెళ్ళిపోయారు. అయినా అక్కడే దాక్కున్నారు. అక్కడ నుంచి ఎదురుదాడి చేస్తున్నారు. ఇంకా లాభం లేదని విజయ్ భూగృహంలోకి శత్రువులను కూడా హతమార్చాలని ఎవ్వరూ వద్దంటున్నా వినకుండా ఒక్కడే లోపలికి వెళ్ళాడు. అక్కడ చాలామంది శత్రు దేశ సైనికులు దాక్కున్నారు. విజయ్ చాలా తెలివైనవాడు, ఎంతో ధైర్యశాలి. అంత తెలివైనవాడు. శత్రు వ్యూహాలు క్షణాల్లో పసిగట్టకు నేర్పరి. శిక్షణా శిబిరంలో మేజర్ విక్రమ్ చాలా వ్యూహాలు నేర్పారు విజయ్కి మాత్రమే ప్రత్యేకంగా కొన్ని ప్రతి వ్యూహాలు నేర్పారు మేజర్. విజయ్ మీద ఆయనకి ప్రత్యేక అభిమానం, అపారమైన నమ్మకం ఉండేది. కారణం అతని ధైర్య సాహసాలు, అతని త్యాగము, తెగింపు, తెలివితేటలు. అందువల్ల విజయ్ ఆ వ్యూహాలు ఒక్కటొక్కటి బయటికి తీస్తున్నాడు. జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ లోపలికి పెడుతున్నాడు. చీమ చిటుక్కుమన్నా వినపడేంత నిశ్శబ్దంగా ఉంది అక్కడ. ఎప్పుడు ఏమవుతుందో
అని ఒకటే ఉత్కంఠ. లోపల ఏమి జరుగుతోందో అని మిగిలిన సైనికులు భయపడుతున్నారు. ఒక్కడే వెళ్ళాడు, ఎలా అని ఆలోచిస్తున్నారు. అక్కడ ఎంతమంది శత్రువులు ఉన్నారో తెలియదు. విజయ్ ఒక్కడే ఎందుకు వెళ్ళాడంటే, పోతే అతను ఒక్కడే చనిపోతాడు, మిగిలిన వారు వస్తే ఆ వ్యూహం బెడిసి కొడితే చాలామంది సైనికులు ప్రాణాలు కోల్పోతారు అన్న మంచి ఉద్దేశంతో విజయ్ ఒక్కడే లోపలికి వెళ్ళాడు. అదీ కాక అతని పోరాటం మీద నమ్మకం ఉంది, అతని శక్తి సామర్థ్యాల మీద అపారమైన నమ్మకం ఉంది. అందుకే ఒక్కడే వెళ్ళాడు. ఈ వార్త దేశమంతా పాకిపోయింది. శత్రు స్థావరానికి ఒక్కడే వీరుడు యుద్ధానికి వెళ్ళాడు అని బ్రేకింగ్ న్యూస్లు వచ్చేస్తున్నాయి. కుటుంబ సభ్యులు, ఊరి ప్రజలు కూడా కంగారు పడిపోయారు, గాబరా పడ్డారు, వణికిపోయారు, ఏడ్చేశారు, ఏమవుతుందో అని భయపడ్డారు. అతని ధైర్య సాహసాల మీద వారికి నమ్మకం ఉంది. కానీ చిన్నవాడు, ఉడుకు రక్తం, ఏం తొందరపాటు నిర్ణయం తీసుకుంటాడో అని ఒక్కటే ఉత్కంఠ. కానీ నమ్మకం సడలిపోనివ్వలేదు. విజయ్ తప్పక వీరుడిగా తిరిగి వస్తాడు అని అందరూ భావించారు. అందరూ వారి ఇంటి వద్దకు వచ్చేశారు. వేల జనం విజయ్ బాబుకి జై, బెబ్బులి విజయ్కి జిందాబాద్, సీమసింహం జిందాబాద్, వందే మాతరం, భారత మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. టీవీల్లో లైవ్ షోలు చూపిస్తున్నారు, అన్ని ఛానల్స్లో ఇదే న్యూస్, నేషనల్ న్యూస్లో ఇదే న్యూస్. మొత్తం భారతదేశం అతని వైపు చూస్తుంది. ప్రపంచ దేశాలు కూడా ఇటే చూస్తున్నాయి ఎంతో ఉత్కంఠతతో. అక్కడ విజయ్ ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. చేతిలో AK-47 గన్, మరో మిషన్ గన్, కొన్ని బాంబులు, తోటాల దండలు అన్నీ వేలాడి తీసుకొని లోపలికి వెళ్ళాడు. కొంచెం అటు ఇటు అయితే చాలా దారుణం జరిగిపోతుంది. అదే అందరికీ భయం. ఎందుకు ఒక్కడిని లోపలికి పంపారని సైనికాధికారులు మిగిలిన సైనికులను నిలదీశారు. సార్, మేము ఎంత చెప్పినా వినకుండా విజయ్ మమ్మల్ని వద్దని వారించాడు. మేము కూడా చాలా ప్రయత్నం చేశాం సార్ అని సమాధానం చెప్పారు మిగిలిన వారు, టీంలోని సభ్యులు, జవాన్లు. అయినా అధికారికి కోపం తగ్గలేదు. అవతల అతి దుర్మార్గులైన, జాలి లేని శత్రువులు, యువతల చిన్నవాడు ఒంటరిగా ఎలా పెడతాడని గద్దించారు. కానీ లాభం లేదు. విజయ్ లోపలికి వెళ్ళిపోయాడు, చాలా దూరం వెళ్ళిపోయాడు. అనుక్షణం ఉత్కంఠత. ఎప్పుడు ఏం జరుగుతోందో, ఎప్పుడు ఏ వార్త వినాలో అని అందరూ భయపడుతున్నారు. సాక్షాత్ రాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి, హోంమంత్రి, మిగిలిన మంత్రులందరూ కూడా దీని మీద దృష్టి పెట్టారు. ప్రధాని ఆదేశంతో మరికొందరు సైనికులు కూడా శత్రు స్థావరాల్లోనికి పంపారు. దాదాపు 30 మంది సైనికులు బయలుదేరారు. లోనికి పెడుతున్నారు. అంతా చీకటిగా ఉంది. ఎదురుగా ఏముందో కూడా కనపడడం లేదు. వారి హెడ్కి ఉన్న టార్చి వెలుగుతో నడుస్తున్నారు. విజయ్ విజయ్ అని కేకలు వేస్తున్నారు కానీ సమాధానం లేదు. కొంత గాబరా పడ్డారు. ఏదైనా దారుణం జరిగిందా? శత్రువులు విజయ్ని బందీగా పట్టుకొని చంపేశారా ఏమిటి అని భయపడిపోయారు. అయినా లోపలికి నడుస్తూనే ఉన్నారు. కానీ చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఏ క్షణం శత్రువు దాడి చేసినా తిప్పికొట్టడానికి సిద్ధమై ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కడూ ఒక వీరుడే, ఎంతో అనుభవం ఉన్నవారే కనుక భయం లేదు వారికి. వారిలో కొందరు గతంలో ప్రభుత్వం నుంచి పథకాలు కూడా పొందారు, కావున భయం లేదు. అందుకే అధికారి వీరిని లోపలికి పంపాడు. చంపటమే కానీ చావడం తెలియని వీర యోధులు ఈ సైనికులు. ఒక్కొక్కరు ఒక్కొక్క అణుబాంబు లాంటి వారు. వారందరి చేతిలో మిషన్ గన్స్ ఉన్నాయి. చిన్న అలికిడైతే గన్స్ పనిచేస్తుంటాయి. తోటాల వర్షం కురుస్తుంటుంది. అలా కొంత దూరం వెళ్ళాక విజయ్ కనిపించాడు. మీరు ఎందుకు వచ్చారు? నేను ఒక్కడనే చాలు వీడి పని పట్టడానికని ఎంతో సాహసంగా పలికాడు విజయ్. నిజంగా అతడు అంతటి వీరుడే, సందేహమే లేదు. పై అధికారి ఆదేశం మీద రావాల్సి వచ్చింది తప్ప మేము రాలేదు. మాకు తెలుసు నీ ధైర్య సాహసాలు అని బదులిచ్చారు. సరే, జాగ్రత్త అంటూ అందరికీ హెచ్చరిక చేశాడు. ఏ క్షణమైనా దాడి జరగవచ్చు, బీ కేర్ఫుల్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అందరూ అప్రమత్తమయ్యారు. ఇంతలో ఊహించని విధంగా అక్కడ మందు పాత్ర పేలింది. చాలా పెద్ద మందు పాత్రను ఏర్పాటు చేశారు శత్రువులు. అది చాలా శక్తివంతంగా ఉంది. ఒక్కసారిగా అందరూ ఎగిరిపడ్డారు చెల్లాచెదరుగా. వారందరూ ముందే ఊహించి రక్షణ కవచాలను, చాలా గట్టి ఇనుప రక్షణ కవచాలను, హెల్మెట్స్ని ధరించి వచ్చారు. శత్రువుల కుతంత్రాలు వాళ్ళకి తెలుసు. అందువల్ల వారి జాగ్రత్తలో వారు వచ్చారు. చాలా స్వల్పంగా గాయాల నుంచి మినహాయించి పెద్ద ఆపద ఏమీ జరగలేదు. ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ఆ దాడిలో అందరూ సేఫ్. శత్రువుల మీదకి దాడికి సిద్ధమయ్యారు. క్షణాల్లో తేరుకొని ప్రతిదాడి చేశారు. అంతేకాక శత్రు సైన్యం మొత్తం ఒక్కొక్కరుగా మరణించారు. కానీ ఇద్దరు తప్పించుకొని దొంగతనంగా దాక్కున్నారు. అందరూ చనిపోయారని భావించి వెనుదిరిగినంతలోనే మిషన్ గన్స్ తోటాల వర్షం కురిపించారు. ఆ హఠాత్ పరిణామంలో ఉలిక్కిపడ్డ భారత సైన్యం సింహాల్లాగా గర్జించారు, ప్రతిదాడి చేశారు. క్షణాల్లో తోటాల వర్షం కురిపించారు. శత్రువుల శరీరంలోకి తోటాలు దింపేశారు. తూట్లు పడేటట్లుగా కాల్చేశారు. వారు చనిపోతూ చేతిలో బాంబుని భారత సైనికుల మీదకి విసిరారు. అది సరిగ్గా సైన్యం మధ్యలో పడింది. అంతే, ఎగిరి అవతల పడ్డారు. కొందరికి
తీవ్ర గాయాలయ్యాయి, కొందరికి స్వల్పంగా గాయాలయ్యాయి. అదృష్టం కొద్దీ విజయ్ మరి ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు, ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికీ ప్రాణాలు పోనందుకు సంతోషించారు. దేశమంతా గర్వించే విధంగా మన సైన్యం చేసిన సాహసం నభూతో న భవిష్యతి అన్న విధంగా సాగింది. దేశమంతా పండుగ చేసుకున్నారు. భారత వీరులు వారి సత్తా చాటారు. ముష్కర మోకల పీచమణిచారు. కథ సుఖాంతమైంది. అంత అతి కష్టం మీద యుద్ధం ముగిసింది. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరికి ఆస్తుల నష్టం జరిగింది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు చాలా తంటాలు పడ్డారు. ఎన్నో ప్రయాసలు కూర్చారు. దేశం ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. వ్యాపార వాణిజ్యాలు పూర్తిగా నాశనమైపోయాయి. ప్రజల కష్టాలు వర్ణనాతీతం. దేశ ప్రగతి 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. దేశమంతా విపరీతమైన వాయు కాలుష్యం, నీటి కాలుష్యం పెరిగిపోయింది. ప్రజలు అతి తొందరగా జబ్బులకు గురి అవుతున్నారు. ఆ విషతుల్యమైన గాలిని పీల్చి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. నీటిని త్రాగి అస్వస్థతకు గురి అవుతున్నారు. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. రేడియేషన్ లెవెల్స్ పెరిగిపోయాయి. చిన్నపిల్లలకి ఆస్తమా, చర్మ వ్యాధులు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. పెద్దల పరిస్థితి కూడా అలాగే ఉంది. వారు అనేక రోగాల పాలవుతున్నారు. ఆర్థికంగా నష్టపోవడం వల్ల ఆసుపత్రికి కూడా వెళ్ళలేకపోతున్నారు. అలసత్వంతో ప్రాణాలు కోల్పోతున్నారు. యుద్ధం తెచ్చిన అనర్థం ఇంత అని చెప్పలేం. దేశానికి, ప్రజలకు అపార నష్టం మిగిల్చింది. ఇదిలా ఉంటే శత్రువులను తొడముట్టించి వారికి సరైన బుద్ధి చెప్పి వారిని సావు దెబ్బతీశారు భారత సైనికులు. కానీ స్వల్ప సంఖ్యలో సైనిక వీరులను కోల్పోవలసి వచ్చింది. యుద్ధమన్నాక తప్పదు, కొందరి ప్రాణాలు పోవలసిందే కదా. ఎంత జాగ్రత్తగా ఉన్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇది తప్పించి అంతా బాగానే జరిగింది. యుద్ధంలో భారత సైన్యం చూపిన ధైర్య సాహసాలకు ప్రపంచం మొత్తం భారత వైపు చూసింది. ఒక్కసారిగా భారత పేరు, మన సైనికుల వీరోచిత పోరాటం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఇక అభినందనల వెల్లువ మొదలైంది. అన్ని దేశాలు భారత్కే మద్దతిచ్చాయి, భవిష్యత్తు ప్రణాళిక తెలియజేశాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మా మద్దతు మీకే ఉంటుందని తెలియజేశాయి. రాష్ట్రపతికి, ప్రధానమంత్రి, హోంమంత్రి, రక్షణ శాఖ మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. మీ నిర్ణయాలు సమయోచితంగా, మీరు తీసుకున్న ఆలోచనలు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు చాలా అద్భుతంగా పనిచేశాయి. చాలా బాగా పనిచేశారు. మన వీరులు శత్రువులను సునాయాసంగా మట్టి కల్పించారు. ఇది శుభపరిణామం. మీకు ఎదురులేదు. ఏ సహాయం కావాలన్నా మేము సిద్ధమంటూ ప్రపంచ దేశాలు ప్రకటించాయి. రాష్ట్రపతి, ప్రధాని మన వీర సైనికులందరినీ పేరు పేరున అభినందించారు. మీరు కన్న తల్లిదండ్రులు ధన్యులు. మీ దేశభక్తికి, మాతృసేవకి మా అభినందనలంటూ పెద్ద ఎత్తున అభినందన సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో మొత్తం పెద్దలందరూ హాజరయ్యారు. మంత్రులు, ఎంపీలు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, స్వాతంత్ర సమరయోధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సైనిక కుటుంబాల వారి తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు అందరూ హాజరయ్యారు. ప్రతి సైనికుడి గురించి చెబుతూ వారి తల్లిదండ్రులను వేదిక మీదకు పిలుస్తున్నారు. వారిని కూడా అభినందిస్తున్నారు. ఇలాంటి పిల్లలను దేశానికి అందించడం ఓ గొప్ప విషయం. ప్రతి సైనికుడు వీరోచితంగా పోరాడి భారతమాత రుణం తీర్చుకున్నారు. కొందరిని ప్రత్యేకంగా అభినందించారు. అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని తెగించి చాలా గొప్ప ధైర్యం, దిగువ చూపిన కొందరు సైనికులను ప్రత్యేకంగా వేదిక మీదకు పిలిచి సత్కరించారు. వారందరికీ వీర జవాన్ అని బిరుదుతో సత్కరించారు. అంతా హర్షధ్వానాలతో మారుమోగిపోయింది ఆ ప్రదేశం అంతా. తల్లిదండ్రులందరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఇటువంటి బిడ్డలను కన్నందుకు ఆనంద భాష్పాలతో బిడ్డలను కౌగిలించుకున్నారు. పుత్రోత్సాహంతో తడిసిపోయారు. దేశమంతా అభినందనలు వెల్లువస్తోంది. ఎంతగానో పొగడ్తలతో ముంచేస్తున్నారు. బహుమతులు ప్రకటిస్తున్నారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు నజరానాలు ప్రకటిస్తున్నాయి. ఇది సామాన్య విషయం కాదు. భారతదేశ పరువు ప్రతిష్టలను ఇనుమడింపజేసే గొప్ప విషయం. అవార్డులతో సత్కరిస్తున్నారు. కోట్ల రూపాయల నజరానాలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడమే కాక పెద్ద ఇళ్ల స్థలాలు, ఇతర నజరానాలు ఇచ్చి సత్కరిస్తున్నారు మన వీర జవాన్లని. అంతకన్నా అత్యంత ధైర్య సాహసం చూపిన విజయబాబుకి అత్యున్నతమైనటువంటి బిరుదుతో సత్కరించారు. గొప్ప నజరానా ఇచ్చారు. ఈ దశాబ్దపు వీర జవాన్ అనే బిరుదుతో సత్కరించారు. నీ జన్మ సార్థకమయ్యింది. నువ్వు మాతృదేశం రుణం తీర్చుకున్నావు. నీ ధైర్యం, సాహసం రాబోయే కొత్త వారికి, యువకులను సైనికులుగా మారాలన్న వారికి ఒక ఆదర్శం. నిన్ను రోల్ మోడల్గా చేసుకొని అందరూ సైన్యంలో చేరడానికి సుముఖత చూపుతారు. ఇది నిజం విజయ్ అంటూ విజయ్ని చాలా గొప్పగా పొగిడారు. కాలం గడిచిపోతోంది. విజయ్ వీరోచిత పోరాటానికి అతనిని మేజర్గా ప్రకటించారు.
అప్పుడు విజయ్ మామూలు సైనికుడు కాదు, మేజర్ విజయ్ బాబు. ఇతని కింద కొన్ని వందల మంది సైనికులు పనిచేస్తారు. ఇది చాలా గొప్ప విషయం. ప్రతి సైనికుడికి ఇది ఒక గొప్ప కళ. ప్రతి సైనికుడు మేజర్ కావాలని కోరుకుంటాడు. అటువంటిది విజయ్ సేవలకు గుర్తుగా అతి త్వరలోనే పథకం పొందాడు. దానికి ఇతను పూర్తిగా తగినవాడు. ఊరి ప్రజలందరూ కూడా ఉబ్బి తబ్బిపోయారు. తమ ఊరి కుర్రాడు అందరి మధ్యలో సరదాగా తిరిగే విజయబాబుకి మేజర్గా ప్రమోషన్ రావటం ఒక అద్భుతం. చైతన్య తన బిడ్డను చూసి పొంగిపోయాడు. తనకి అందనంత ఎత్తుకు దిగిపోయాడు. ఇదంతా అతని నిబద్ధత, కార్యదీక్ష, పట్టుదల, దేశభక్తి. చిన్నప్పటి నుంచి దేశభక్తుల జీవిత చరిత్రలు, సాహస వీరుల గాథలు ప్రత్యేకంగా తండ్రి చేత చెప్పించుకునేవాడు. చిన్నప్పటి నుంచే దేశభక్తి నరనరాల్లోనూ జీర్ణించుకుపోయింది. అప్పటి నుంచే అతనికి వీర సైనికుడిగా పేరు తెచ్చుకోవాలని కోరిక ఉండేది. అప్పుడే నిర్ణయించుకున్నాడు సైన్యంలో చేరాలని, దేశ సేవ చేయాలని. ఈ విషయం ఎప్పుడూ తల్లిదండ్రులతో చెబుతూ ఉండేవాడు. చిన్నప్పటి నుంచి తండ్రిని చూస్తూ పెరిగాడు. ఆయన చేసిన త్యాగాలు, వీరోచిత పోరాటాలు, పేదల కోసం ఆయన చేసిన పోరాటాలు చూస్తూ పెరిగాడు. అందువల్ల తండ్రి అడుగుజాడల్లోనే నడిచాడు. తండ్రి తన గ్రామానికి, తన రాష్ట్రానికి సేవ చేస్తే బిడ్డ దేశానికి సేవ చేశాడు. గొప్ప పేరు తెచ్చుకున్నాడు. మేజర్ స్థాయికి ఎదిగాడు. దేశం గర్వించదగ్గ గొప్ప వీరుడిగా తనని తాను మలచుకున్నాడు. తనకి, తన ఊరికి, తన రాష్ట్రానికి, తన దేశానికి పేరు తెచ్చాడు. ఇదంతా కేవలం తల్లిదండ్రుల దీవెనలు, ప్రజల దీవెనలు, విజయ్ కృషి. మేజర్ విక్రమ్ అద్భుత శిక్షణ, వెరసి ఇవన్నీ విజయ్ని ఒక గొప్ప సైనికుడుగా, వీర సైనికుడుగా, మేజర్గా తీర్చిదిద్దాయి. ఒక ఆణిముత్యంలాగా మెరిశాడు విజయబాబు. ఇంతకంటే మనిషిగా పుట్టినందుకు ఏం కావాలి? తల్లిదండ్రులు ధన్యులు. తన జన్మ మాతృదేశ సేవకే అంకితం. ఇతని జన్మ ధన్యం అనుకున్నారు. అతని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని భావించారు అందరూ. గ్రామ ప్రజలు వేనోళ్ల కొనియాడారు. బిడ్డ అంటే అలా ఉండాలి అంటూ ఆకాశానికి ఎత్తారు. ప్రతి ఒక్కరి కలల రాయకుమారుడిగా ఉన్నాడు ఇప్పుడు విజయబాబు. కొందరికైతే ఫోటోలు కట్టించి ఇంట్లో పెట్టుకున్నారు. వారి బిడ్డలు కూడా అతను చూసి గొప్పవాడు కావాలని వారి ఆకాంక్ష, ఆశయం, వారి కోరిక. కొంతకాలం గడిచింది. ప్రజలందరూ గతంలో జరిగిన యుద్ధం, దాని తాలూకు చేదు జ్ఞాపకాలు మరొక ముందే మరొక ఉపద్రవం చైనా రూపంలో వచ్చి పడింది. అంతా గాబరా పడ్డారు. విజయ్కి పిలుపు వచ్చింది. స్టార్ట్ క్విక్లీ అంటే మెసేజ్ వచ్చింది. విజయోత్సవ సంబరాలు మరొక ముందే మళ్ళా ఉపద్రవమా అంటూ తలడిల్లిపోయారు. తక్షణం బయలుదేరాడు మేజర్ విజయ్. తల్లిదండ్రులను, ఊరి జనాన్ని సర్ది చెప్పి బయలుదేరాడు. బిడ్డ ఎంతో కష్టపడి మొన్నే కదా వచ్చాడు, అప్పుడే మళ్ళా సంక్షోభమా అంటూ తలడిల్లిపోయారు. సైనికుడంటే అనుక్షణం దేశం గురించి ఆలోచించాలి. మాతృదేశ పరిరక్షణే అతని ఆశయం, కర్తవ్యం, దీక్ష. అతని జీవితం మాతృదేశ సేవకే అంకితం. ఇందులో రెండో ఆలోచనే లేదు, ఉండకూడదు. ఆడంబరాలు ఏమీ లేకుండా తక్షణం బయలుదేరాడు విజయ్. తల్లిదండ్రులకు పాద నమస్కారం చేసి వారి ఆశీస్సులు పొంది బయలుదేరి వెళ్ళిపోయాడు. ప్రక్కరోజు అక్కడికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్నాడు. జరిగిన దాంట్లో తప్పెవరిదే అని విశ్లేషించి తప్పంతా చైనాదే అనే నిర్ధారణకు వచ్చి బలగాలను సిద్ధం చేసుకొని మోహరించారు. అప్పటికే చైనా వారు ఆక్రమణకు దిగారు. భారత భూభాగంలోకి బాగా చొచ్చుకొచ్చారు. కొంత ప్రదేశం ఆక్రమించి అక్కడ వారి గుడారాలు వేసి వారి జెండాలను పాతారు. భారత సైనికులకి యుద్ధానికి కవ్విస్తున్నారు. ఇంతకుముందు పాకిస్తాన్తో యుద్ధం ఎంతో నష్టపోయాం, ఆర్థికంగా, సామాజికంగా. విలువైన వీర సైనికులను ప్రాణాలు కోల్పోయారు అని భావించి విజయ్ కొంచెం ఆలోచనలో పడ్డాడు. ముందు సంప్రదింపులు చేద్దాం, సమాలోచన చేసి సమావేశమే మాట్లాడుకున్న తర్వాత ఏం చేయాలో ఆలోచించి చివరకు కుదరకపోతే అప్పుడు యుద్ధం గురించి ఆలోచిద్దామని చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి విజయ్ సందిగ్ధంలో పడ్డాడు. యుద్ధం చేయాలా లేక వేరే మార్గంలో సామరస్యంగా సమస్య పరిష్కారం చేయాలా అని అతని పై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుందామనుకున్నాడు. ఆ రోజు రాత్రి పై అధికారులు అక్కడికి రప్పించి వారితో అర్ధరాత్రి వరకు సమాలోచన చేశాడు. ఏ నిర్ణయం తీసుకున్నా అది దేశానికి ప్రయోజనకారిగా ఉండి ప్రజలకు, సామాన్యులకు ఎటువంటి అసౌకర్యము ఉండకూడదు. ఆ రీతిలో నిర్ణయం తీసుకుంటే అందరికీ ప్రయోజనకారిగా ఉంటుంది అని చాలా ఉన్నతమైన ఆలోచన చేశాడు. అందరూ ఆఖరికి విజయ నిర్ణయానికి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈలోగా చైనా వారు తొందరపాటుతో రాత్రివేళ మన భూభాగంలోకి వచ్చి ఆక్రమణలను చేస్తూ తెగబడడం చూసి ఇంకా ఉపేక్షిస్తే వీరు మాట వినరు అని భావించి వీరికి సరైన బుద్ధి చెప్పాలి అని త్వరగా అలర్ట్ అయి
ఎదురుదాడికి సిద్ధమయ్యారు. చైనా ముష్కరులను తుదముట్టించాలన్నదే మన వారి ధ్యేయం, భారత సైన్యం ధ్యేయం. అనుకున్నదే తడవుగా వాయు వేగంలో ఎదురుదాడి చేసి కొందరిని ముట్టుపెట్టారు. వారు కూడా ఎదురుదాడి చేశారు. యుద్ధం మొదలైంది. చిన్నగా మొదలై పెద్ద ఎత్తున ఉధృతంగా మారిపోయింది. రెండు వైపుల నుంచి మోహరించి ఉన్నారు. కానీ మన వారి ధాటికి వారు తట్టుకోలేకపోతున్నారు. దొంగ ఎత్తులు వేస్తున్నారు. వాటిని అన్నింటినీ భారత సైనికులు చెడగొడుతున్నారు. అనుకోకుండా వారు భారత సైనిక స్థావరం మీద బాంబు వేశారు. అక్కడ ఎవరూ లేరు. ప్రాణాపాయం కలగలేదు. కానీ ఆయుధ సామాగ్రి అంతా ధ్వంసమైపోయింది. భారత సైన్యం కూడా చైనా వారి శిబిరం మీద బాంబు దాడి చేసింది. వారి ఆయుధ సామాగ్రితో పాటుగా 2 సైనికులు కూడా మరణించారు. దాంతో చైనా ఆగ్రహంతో, ఆక్రోశంతో దొంగ దారి ద్వారా ఎదురుదాడికి దిగారు. చీకట్లో నిల్చుని పెద్ద పెద్ద రాళ్లు భారత సైనికుల మీదకు విసిరారు. అనుకోని దాడిలో రాళ్లు తగలడం వల్ల కొంతమందికి తలలు పగిలిపోయాయి. కొందరు కింద పడిపోయారు. చీకటిలోంచి విసరడం వల్ల ఎవరూ దాన్ని గమనించలేదు. దీంతో భారత సైన్యం తిరుగులేని వ్యూహం మార్చారు. చైనా వారు సంతోషంగా భారత సైనికులను వారు చేసిన దాడిని గూర్చి మాట్లాడుతుండగా వారిపై అటాక్ చేసి వీలైనంత మందిని హతమార్చారు. దెబ్బకి చైనా సైనికులు పరుగులు తీశారు. వారిని వెంబడించి మరీ కాల్చిపారేశారు. దాదాపుగా చాలామంది చైనా జవాన్లు మరణించారు. దీనికి ఎలాగైనా బదులు చెప్పాలని చైనా ఎదురు చూసింది. కానీ వారి ఆటలు మన జవాన్లు సాగనివ్వలేదు. విజయ్ నేతృత్వంలో భారత జవాన్లు పులుల వలె గర్జించి చైనా ముష్కరులను అక్కడ నుంచి తరిమికొట్టారు. ఇక చేసేది లేక డ్రాగన్ సైనికులతో తోక ముడిచారు. దేశమంతా హర్షాతిరేకాలు తెలిసాయి. ఇక యుద్ధం ఆఖరి రోజు. ఆ రోజు యుద్ధం ప్రారంభమైంది. ఎవరికి వారు చాలా అలర్ట్గా ఉన్నారు. దొంగ దెబ్బ తీసే అవకాశం ఉందని వచ్చిన వార్తతో అందరూ జాగ్రత్త పడ్డారు. ప్రతి క్షణం ఉత్కంఠతతో పోరాడారు. చైనా జవాన్లు ఒక్కసారిగా భారత సైన్యం మీద దాడి చేశారు. ఈ తోపులాటలో కొండ మీద నుంచి కొందరు భారత సైనికులు కింద పడిపోయారు. ఈ దాడిని భారత సైనికులు ఊహించలేదు. ఒక్కసారిగా జవాన్లు లోయలో పడిపోవడంతో ఒక్కసారిగా ఉత్కంఠత నెలకొంది. చాలా గాయాలయ్యాయి. తలలు పగిలిపోయాయి. కాళ్ళు చేతులు కొట్టుకుపోయాయి. ఒకరికి ప్రాణాపాయం కలిగింది. దాదాపుగా చనిపోయాడనుకున్నారు. లోయ చాలా పెద్దది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో ముందు జాగ్రత్త లేక ఈ అపాయం కలిగింది. అతి కష్టం మీద కిందకి దిగి ఒక్కొక్కరిని కాపాడారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం పొందిన సైనికులు శ్వాస అందకపోయేసరికి అతనికి తక్షణం విజయ్ కృత్రిమ శ్వాస అందించాడు. అతని నోటిలో నోరు పెట్టి గాలి ఊది అతనికి శ్వాస కలిగేటట్టు చేసి అతని ప్రాణాపాయం నుంచి రక్షించాడు. అందరూ ఊపిరి పీల్చుకొని అతని ప్రాణం నించింది. పై అధికారులు విజయ్ని సమయస్ఫూర్తికి మెచ్చుకున్నారు. నువ్వు నిజమైన సైనికుడివి. నీకేమైనా సరే ఆలోచించక ఇతరుల ప్రాణాలు కాపాడుతావు. అదే నీలో ఉన్న గొప్పతనం. అందుకే నువ్వు అందరి హృదయాల్లో నిలిచిపోయావు అని అధికారులు మెచ్చుకున్నారు. ఈ వార్త ప్రధానంగా పత్రికల్లో, టీవీల్లో మారుమోగిపోయింది. ఒకసారి విజయ్ వార్తలో నిలిచిపోయాడు. ప్రధాని స్వయంగా మాట్లాడి విజయ్ని అభినందించాడు. యు ఆర్ గ్రేట్ మై బాయ్ అని మెచ్చుకున్నాడు. ఇంకా పగ తీరని డ్రాగన్ సైన్యం కర్రలకి ఇనుపమేకులు గుచ్చి వాటితో దాడికి దిగారు. భారత సైన్యం బాగా గాయపడ్డారు. రక్తమోడుతున్నారు. అయినా వెనక్కి తగ్గలేదు. ఎదురు దాడికి దిగారు. ఇక లాభం లేదని మిషన్ గన్స్ తీసి దొరికిన వారిని దొరికినట్లుగా కాల్చి చంపేశారు. దెబ్బకి దయ్యం దిగింది. వారి తెక్క కుదిరింది. మొత్తం చనిపోయారు. ఒకరిద్దరు ఉంటే దొంగచాటుగా పారిపోయారు. ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ విజయంలో భారత సైన్యం తిరుగులేని శక్తిగా ఎదిగింది. ప్రపంచ దేశాలు సరసన చేరిపోయింది. మేము ఏ పరిస్థితుల్లో శత్రువులను మట్టి కనిపిస్తాము అని చాటి చెప్పారు. కాలంతో పాటు విజయ్ కూడా ఎదిగాడు. ఉన్నత స్థానానికి ఎదిగాడు. ప్రమోషన్స్తో అత్యున్నత స్థానానికి ఎదిగిపోయాడు విజయబాబు. భారతదేశం గర్వించదగ్గ వీర యోధుడిగా నిలిచాడు. అందరికీ ఆదర్శంగా నిలిచాడు. కన్న తల్లిదండ్రులు ఉన్న ఊరికి పేరు తెచ్చాడు. ఏ తల్లిదండ్రులకైనా కావాల్సింది ఇంకేముంది ఇంతకన్నా? బిడ్డల ఎదుగుదల తప్ప. కన్నబిడ్డని అందరూ పొగుడుతుంటే ఏ తల్లిదండ్రులకైనా కావాల్సింది ఏముంటుందంటూ సైనికులకు ఆదర్శంగా నిలిచాడు. ఎదిగితే ఇంతలా ఎదగాలి అని చేసి చూపించాడు విజయ్. ఇటు ఉన్న ఊరికి పేరు తెచ్చాడు. తల్లిదండ్రులకు పేరు తెచ్చాడు. అతి సంక్లిష్ట పరిస్థితుల్లో 2 శత్రు దేశాలతో పోరాడి శత్రువులను మట్టి కరిపించాడు. దేశానికి గొప్ప పేరు తీసుకొచ్చాడు విజయబాబు. అతని నాయకత్వంలో అద్భుతంగా జవాన్లు పోరాట పటిమను చాటారు. ప్రపంచ దేశాలలో భారత స్థానాన్ని ఉన్నతంగా నిలబెట్టారు. విజయబాబుని రాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సంవత్సరానికి శౌర్య చక్ర అవార్డును ప్రకటించారు విజయబాబుకి. ఇది 2వ అతిపెద్ద అవార్డు. చాలా తక్కువ సమయంలో అత్యున్నత పురస్కారం. ఇంతకుముందు ఎవరూ తీసుకోలేదు. అంతటి దమ్మున్న వీరుడు. ఒక్కసారిగా అతని క్రేజ్ పెరిగిపోయింది. విజయ్ అంటే ఇప్పుడు ఒక రోల్ మోడల్. విజయ్ అంటే ఒక బ్రాండ్. విజయ్ అంటే సాహసానికి మారుపేరు. విజయ్ అంటే
ప్రతి ఇంటికి ఆదర్శం. విజయ్ అంటే ది గ్రేట్ సోల్జర్. విజయ్ అంటే శత్రువులకి గుండె దడ. విజయ్ అంటే ఒక సింహం. శత్రువులు విజయ్ వల్ల నిద్రలేని రాత్రులు గడిపిన రోజులు ఎన్నో లెక్కపెట్టడానికి వీల్లేదు. అందుకే విజయ్ పేరు వింటే చాలు శత్రువులు మైలు దూరం పెరుగుతున్నారు. అతని ఆగ్రహానికి గురైతే శత్రువుకి ముచ్చెమటలు పట్టడం ఖాయం. సాక్షాత్ రాష్ట్రపతి, ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. ఇతని పోరాట పటమని ప్రత్యక్షంగా చూసిన వారు జీవితాంతం అతనిని మరిచిపోరు. ఇప్పుడు విజయ్ అంటే ది గ్రేట్ మేజర్ విజయ్ బాబు. ఇంత పాపులర్ అయిన విజయ్కి పెద్ద పెద్ద కుటుంబాల నుంచి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. పెద్ద పెద్ద కోటీశ్వరులు, సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు, మిలియనీర్స్ కూడా అన్ని వర్గాల వారు భారతదేశం నలుమూల నుంచి వస్తున్నారు. వారి పిల్లని ఇవ్వడానికి పోటీ పడుతున్నారు. విజయ్కి పెళ్లి కూతుర్ల లిస్టు పెరిగిపోయింది. ఇన్ని కోట్లు ఇస్తాం, అన్ని కోట్లు ఇస్తాం, ఇన్ని బంగాళాలు ఇస్తాం, అన్ని కేజీల బంగారం ఇస్తాం, ఇన్ని వందల ఎకరాల పొలాలు ఇస్తాం, అన్ని వందల ఎకరాల తోటలు ఇస్తామంటూ ఊపిరి సలపనివ్వడం లేదు. అన్నింటినీ సున్నితంగా తిరస్కరిస్తున్నాడు విజయబాబు. ఎందుకంటే అతను చిన్నప్పటి నుంచి ఒక పద్ధతి ప్రకారం క్రమశిక్షణతో పెరిగాడు. డబ్బులు, బంగళాలు ముఖ్యం కాదు. మంచి మనసు ఉండాలి, మంచి వ్యక్తిత్వం ఉండాలి, మంచి ఆలోచనలు ఉండాలి. భర్తని, అత్తమామలని ప్రేమించగలగాలి, ఆదరించగలగాలి. ఎటువంటి పరిస్థితులనైనా సరే ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలి. ప్రజలందరినీ కన్నబిడ్డల్లాగా చూడగలగాలి. ఎవరికి కష్టం వచ్చినా ముందుకొచ్చి వారి కష్టాన్ని దూరం చేయగలగాలి. ఓర్పు, సహనం, ఎల్లప్పుడూ చక్కని చిరునవ్వుతో ఉండాలి. ఆడవారంటే విజయ్కి చిన్నప్పటి నుంచి ఒక గౌరవం. ఎవరిని చూసినా తన అమ్మ, చెల్లిలాగానే భావిస్తాడు. వారి కష్టం తన కష్టంగా భావిస్తాడు. అందువల్ల ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తనకు, తన తల్లిదండ్రులకు, తన ఊరికి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తుందో ఆమెను మాత్రమే వివాహం ఆడతాడు. అతనికి కావలసింది డబ్బు, ఆస్తులు, అంతస్తులు కాదు. మంచి సద్గుణం కలిగిన అమ్మాయి, మంచి మనసున్న ఫ్యామిలీ. అమ్మాయి మంచిగా ఉంటే సరిపోదు. వారి తల్లిదండ్రులు కూడా, వారి తరపు వారు, అతి ముఖ్యమైన బంధువులు కూడా సహృదయంతో ఉంటేనే ఆ పెళ్లి నిలబడుతుంది కలకాలం. లేకపోతే ఎక్కువ కాలం నిలవదు. ఎవరి దారిన వారు వెళ్ళవలసినదే తప్పదు. ఆ పరిస్థితుల్లో రాకుండా ఉండాలంటే అన్నీ ఆలోచించి జాగ్రత్తగా సద్గుణ రాశిని పెళ్ళాడితేనే జీవితాంతం వెనుదిరగకుండా చూడకుండా తన తల్లిదండ్రులు ఒక మంచి బహుమతిని ఇచ్చినట్లే అని భావించాడు అని అభిప్రాయంతో ఇది ముమ్మాటికి నిజమని అతను విజయ్ భావించాడు. ఎంతోమందిని చూశాడు, ఎన్నో ఫ్యామిలీలు చూశాడు, ఎంతమంది జీవితాంతం కలిసి ఉన్నారో. ప్రతి ఒక్కరికి ఆధిపత్య పోరు, ఈగో, డామినేషన్ మెంటాలిటీ. నేనే గొప్ప, నా మాటే వినాలి, లేకపోతే విడాకులే అన్న సంధానం తయారైంది నేటి వివాహ వ్యవస్థ. పవిత్రమైన వివాహ వ్యవస్థని భ్రష్టు పట్టించారు. మన హిందూ ధర్మంలో విడాకులు అనేవే లేవు. ఎందుకంటే మనది సనాతన ధర్మం. ఏదైనా సమస్య వస్తే సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప గొడవలకు పోయి కొట్టుకొని ఇంటి నుంచి బయట వేసుకొని ఇంటి విషయాలన్నీ బయటికి చెప్పుకొని అందరి ముందు అల్లరైపోవడం, అందరికీ చులకనైపోవడం ఆత్మగౌరవానికి మాయని మచ్చ. ఆ వ్యక్తులకి సమాజంలో ఎటువంటి గౌరవం ఉండదు, మర్యాద ఉండదు. వారి పిల్లలకి కూడా అవమానాలు జరుగుతాయి. దాంతో వారి జీవితం, భవిష్యత్తు నాశనమైపోతుంది. వారికి తీరని అన్యాయం జరుగుతుంది. అందువల్ల సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి తప్ప గొడవలకు పోయి కోర్టులకు వెళ్ళి అల్లరైపోయి విడాకులు తీసుకోకూడదు. ఇది మన సనాతన హిందూ ధర్మం పెట్టిన సున్నితమైన అంశం. దీనివల్ల మొదట గొడవలు పడిన కాలక్రమేణా పెద్దల ఆధ్వర్యంలో వారి కనుచూపు మేరలో వీరుంటే చిన్న చిన్న సమస్యలకు కూడా పరిష్కారం చెబుతారు. ఈ లోకంలో ఎవరు అత్యుత్తములు కాదు, ఎవరు శ్రీరామచంద్రులు కాదు, ఏ అమ్మాయి సీతామహాసాధ్వి కాదు. ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి సర్దుకుపోతూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ ఉంటే విడాకులనే ప్రస్తావనే ఉండదు. వారి పిల్లల భవిష్యత్తు బంగారంగా ఉంటుంది, అంధకారంలోకి దిగిపోదు. ఇదంతా విజయ అభిప్రాయం. అతను సనాతన ధర్మానికి, విలువలకి ఎప్పుడూ తక్కువ చూపు చూడకూడదని అతని అభిప్రాయం. ప్రతి విషయాన్ని చాలా లోతుగా చూసి దానిలో సాధక బాధకాలు తెలుసుకుని సమస్యను పరిష్కారం చేయటం మొదటి నుంచి విజయ్కి అలవాటు. ఇది తన తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్న మంచి అలవాటు. ఇలాంటి మంచి అలవాట్లు చాలా విజయ్కి తన తండ్రి వద్ద నుంచి నేర్చుకున్నాడు. ఇప్పుడు వాటిని ఆచరణలో పెడుతున్నాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. క్షణం తీరిక లేకుండా అహర్నిశలు సైన్యంలో ఉండే విజయ్ దీని గురించి ఇంత గొప్పగా ఎలా ఆలోచించాడు, అంత సమయం ఉందా అని అతన్ని అందరూ నివ్వెరపోయారు. విజయ్ అభిప్రాయానికి అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. నిజమే, విజయ్ మన హిందూ ధర్మం, దాని గొప్పతనం, దాని విలువలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. మనిషిని ఉన్నత స్థానంలో నిలబడతాయి. ఇది సత్యం. వివాహ వ్యవస్థ గురించి, దాని పవిత్రత గురించి, అది సమాజానికి ఇచ్చే సందేశం గురించి అందరికీ తెలుసు. మనిషి విచ్చలవిడిగా తయారవకుండా అతి స్వతంత్రంతో విచ్చలవిడిగా
ప్రవర్తించకుండా వారి వల్ల ఏ ఒక్కరికి హాని కలగకుండా ఉండడానికి వివాహ వ్యవస్థ, తాళిబొట్టు, అగ్నిసాక్షి, 7 అడుగులు, అందరిని ఆశీర్వచనాలు ఇలా ఏర్పాటు చేశారు మన హిందూ ధర్మంలో. దానిని గౌరవించడం ప్రతి ఒక్క పౌరుని కర్తవ్యం. దానిని మీరితే శిక్షలు తప్పవు, సమాజంలో దోషిగా నిలబడాల్సి వస్తుంది. ఇది వారికి వారి కుటుంబానికి కూడా బాధాకరమైన విషయం. అందరికీ తలవంపులు, అందరికీ అవమానం. వివాహ వ్యవస్థ గురించి ఇంత గొప్పగా చెప్పిన విజయబాబుని అందరూ అభినందించారు. అతను గొప్ప స్థాయిలో ఉన్నా కూడా ఎవరిని కోరుకుంటే వారు సిద్ధంగా ఉన్నారు. అందరూ అతని అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నారు, చాలా ఆతృతంగా ఉన్నారు. కానీ వారెవరికీ అతను సరే మీ అమ్మాయిని చేసుకుంటాను అనే మాట ఇవ్వలేదు. అందరూ నిరాశతో వెనుదిరిగారు. అతనికి కావలసినది డబ్బు, హోదా, బంగళాలు, కార్లు, షికారులు కాదు, అత్యుత్తమమైన అభిప్రాయం గల అమ్మాయి, తనని తన మాటని గౌరవించే అమ్మాయి. ఈ డబ్బులు, హోదాలు ఉన్నవారు భర్త మాట వినరు, వారు చెప్పిందే వినాలి. వారి ఆధిపత్యం చూపిస్తారు తప్ప వారికి విలువలు ఉండవు, మర్యాదలు తెలియవు, పెద్దల పట్ల గౌరవభావం ఉండదు. జీవితం అంటే, వివాహం అంటే కొన్ని సంవత్సరాలు ఒకరితో ఒకరు, ఒకరిని విడవకుండా ఒకరు, ఇద్దరు ఒక్కరిగా, ఒకే ఆత్మగా, ఒకే అభిప్రాయాలతో చేయాల్సిన సుదీర్ఘ ప్రయాణం. దానిలో ఎప్పుడూ ఎటువంటి తేడాలు రాకూడదు. వస్తే అంతా సర్వనాశనమే. ఇరు కుటుంబాల వారు చితికిపోతారు. ఇలా కొంతకాలం గడిచాక ఒకరోజు ఎప్పుడో చైతన్య గారి నుంచి సహాయం తీసుకున్న కుటుంబం ఇప్పుడు బాగా కుదురుకొని పైకి వచ్చి పిల్లలు చాలా ఉన్నత ఉద్యోగాలు చేస్తూ ఆనందంగా ఉన్నారు. వారు చైతన్య గారిని కలవడానికి, కృతజ్ఞతలు చెప్పడానికి వారింటికి వచ్చారు. వారికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి ఉన్నత చదువులు చదువుకుంది, ఒక పెద్ద యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసి కొన్ని సంవత్సరాలకి ఆమె ప్రతిభకి, టాలెంట్కి, చురుకుదనానికి మెచ్చిన ప్రభుత్వం ఆమెను వైస్ ఛాన్సలర్గా పదవి కట్టబెట్టారు. అందుకు ఆమె తగినదే. ఆ హోదాకి తగిన తెలివితేటలు, ఆత్మవిశ్వాసం, గొప్ప దృఢ సంకల్పం ఆమెలో ఉన్నాయి. వారి అబ్బాయి MBBS చేసి తర్వాత MS చేసి డాక్టర్గా సేవలు అందిస్తున్నాడు. ఇది వారి కుటుంబ నేపథ్యం. అదీగాక వారి అమ్మాయి వృద్ధులకు, అనాథ పిల్లలకు శరణాలయాలు కూడా నిర్వహిస్తోంది. ఇది చాలా గొప్ప విషయం. ఎవరి సహాయం లేకుండా సొంత ఖర్చుతో వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు నిర్వహిస్తోంది. ఇది మామూలు విషయం కాదు. ఎంతో బిజీగా ఊపిరి సలపనంత పనులు ఉన్నా కూడా ఆమె ఈ పెద్ద బాధ్యత మీద వేసుకుంటే తెలుస్తుంది ఆమెది ఎంత గొప్ప ఉదార స్వభావమో, ఎంత మంచి మనసో. పేదల పట్ల ఆమెకు ఉన్నటువంటి ఔదార్యము, ప్రేమ, జాలి ఎంత ఉన్నతంగా ఉన్నాయో తెలుస్తుంది. ఇవన్నీ విని చైతన్య, విజయులు చాలా సంతోషించారు. అప్పుడే వారి మనసులో తట్టింది. వారు కోరుకునే లక్షణాలు ఈ అమ్మాయిలో ఉన్నాయని భావించి ఎంతగానో సంతోషించి ఆమెను దీవించి వారి మనసులో మాటను బయటపెట్టారు. మా అబ్బాయి విజయ్ని కోరుకునేది ఇలాంటి అమ్మాయినే, కనుక మీ అమ్మాయిని మా విజయబాబుకి ఇచ్చి వివాహం చేద్దాం, మీ అభిప్రాయం ఏమిటని పిల్ల తండ్రిని అడిగాడు చైతన్య. ఆ పిల్ల తండ్రి ఆనందానికి అవధులు లేవు. ఎగిరి గంతేశాడు. మనసులోని అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాడు, కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. వెంటనే క్షణం ఆలోచన చేయకుండా సరే సార్ అన్నాడు. కనీసం అమ్మాయి అభిప్రాయం కూడా తీసుకోకుండా, అమ్మాయి ఎప్పుడు అతని మాట జవదాటదని తండ్రికి తెలుసు. అయినా తన తండ్రి ఎప్పుడూ తనకు మంచి చేస్తాడని ఆమె అభిప్రాయం. అలాగే ఇరు కుటుంబాల వారు వారి సానుకూల అభిప్రాయాలు చెప్పుకున్నారు. త్వరలోనే ముహూర్తాలు ఉన్నాయి. వీలైనంత త్వరగా వివాహాలు చేయాలని భావించి విజయ్కి వివాహం నిశ్చయం చేశారు. పనిలో పనిగా చైతన్య గారి అమ్మాయికి కూడా వారి అబ్బాయిని కూడా ఇచ్చి ముహూర్తం చేశారు. ఒకేసారి ఇద్దరు పిల్లల వివాహాలు జరపాలని నిర్ణయించుకుని అంగరంగ వైభవంగా ఇద్దరు పిల్లలకి వివాహం చేశారు చైతన్య. ఊరంతా తరలివచ్చారు. దేశంలోని పెద్దలందరూ వచ్చారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. అంతా శుభకరంగా జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు. విన్నారు కదండి. ఒక గొప్ప ఆశయం, ఒక గొప్ప దృఢ సంకల్పం ఉన్నవారికి ఏ విధంగా ఉంటుంది వారి జీవితం, వారి విజయ పథంలో వారి జీవితం ఎలా నడుస్తుంది, వారు ఏ విధంగా వారి జీవితాన్ని ఉన్నత స్థానానికి తీర్చిదిద్దుకున్నారు అనేదే ఈ ఆశయం అనే సీరియల్ నవల. ఇంతటితో ఈ 4వ భాగంతో ఈ నవల కథ ముగిసింది. ఇదే ఆఖరి ఎపిసోడ్. కాబట్టి సహృదయులందరూ కూడా వినండి, ఓపికగా వినండి. ఈ కథలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకొని తమ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. 4 భాగాలుగా ఈ ఆశయం అనే నవలని
మనం 4 భాగాలుగా విభజించి మనం చెప్పాము. దీనిలో ఒక వ్యక్తి తలుచుకుంటే ఎంతవరకు వెళ్ళగలడు, ఏమి సాధించగలడు, జీవితంలో ఎంత ఎత్తుకు ఎదగగలడు అనే ఒక పాత్రను తీసుకొని చైతన్య, విజయ్ అనే 2 పాత్రల ద్వారా తండ్రి కొడుకులు వారి ఊరికి, రాష్ట్రానికి, దేశానికి కూడా ఏ విధంగా సేవలు అందించారు, వారి జన్మ ఏ విధంగా సార్థకం చేసుకున్నారు, అందరి నోటిలో ఏ విధంగా నానారు అంటే అందరూ గుండెల్లో ఎలా నిలిచిపోయారు, నోట్లో నాలుకగా, తలలో నాలుకగా ఎలా నిలిచిపోయారు. వారి ఇంటిలోనే విజయ్ బాబు ఫోటోలు పెట్టుకుని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. అంటే అతను ఎంత గొప్ప స్థాయికి ఎదిగాడు అనేది ఒక మెసేజ్ ద్వారా మనం ఆశయం, అంటే జీవితంలో ఏదైనా సాధించాలంటే పట్టుదల, దీక్ష, కృషి ఉంటే చాలు మనం సాధించగలం అని ఒక ఆశయాన్ని పెట్టుకొని మనం సాధించగలం అనే దాన్ని మనం ఈ ఆశయం అనే సీరియల్ ద్వారా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తెలియజేశాము. ఇంతటితో ఈ ఆశయం నవల ఈ 4 భాగాలతో ముగిసింది. కాబట్టి అందరూ విని మమ్మల్ని ఆశీర్వదిస్తారని, అభినందిస్తారని, తమ అభిప్రాయం తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం.